ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా అమాయకంగా అసత్య ప్రచారాలు ఎక్కువగా నమ్మేసి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అని ఓపెన్ చేసుకోవడానికి వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఈ వీడియో పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తేనే ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీకు వస్తాయి అనే సందేహం అయితే చాలా మంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో తెలియజేస్తాను. అంతా కూడా క్లియర్గా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో కొత్తగా ఏం కాదు, గత 5 సంవత్సరాల నుండి విడివిడిగా అయితే ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశం ఇచ్చింది. ప్రజలకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక మీదట మధ్యవర్తి లేకుండా ఒకరి ద్వారా ఇచ్చి వాళ్ళ ద్వారా మీకు చేరే విధంగా కాకుండా డైరెక్ట్గా వాళ్ళకి అమౌంట్ అందేలా దాన్నే డిప్యూటీ సిస్టమ్ అంటారు. డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్పోర్ట్. ఇది మిగతా రాష్ట్రాల వాళ్ళకేమో కానీ మన రాష్ట్ర వాళ్ళకైతే వాళ్లకు డీబీటీ మీద పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు పొందారు కాబట్టి ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒక అసత్య ప్రచారం అనేది ఎక్కువగా వెళ్ళిపోయింది. ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటూనే ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చిన కొత్త ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకం రావాలన్నా కూడా మీకు వస్తుందనేది బాగా స్ప్రెడ్ అయ్యిందన్నమాట. దీంతో పాటు పోస్ట్ ఆఫీసులు అన్నీ కూడా చాలా ఫుల్గా నిండిపోయి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు అందరికీ క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వివరాలేకెళ్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ ఏం చెబుతుందంటే పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైనా ఉన్నాయంటే అవన్నీ కూడా ఈవీటీవీ సిస్టమ్ ద్వారా మీకు వస్తుందంటే వాళ్ళకు బటన్ నొక్కుతారు, మీ అకౌంట్లో డబ్బులు వస్తాయి. ఎక్కడా కూడా మీరు మాన్యువల్గా మాకు అకౌంట్లో అమౌంట్ అనేది ఏదైనా మాన్యువల్గా బ్యాంక్ అకౌంట్ అవకాశం అయితే ఏమీ లేదు. మరి ఎక్కడేస్తారంటే మన ఆధార్ కార్డు ఎవరితో అయితే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ అయ్యి ఉందో దానికి ఆటోమేటిక్గా డబ్బులు పడిపోతాయి. ఇప్పుడు కొత్తగా ప్రత్యేకంగా మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరెవరు ఓపెన్ చేసుకోవాలంటే గతంలో ఇదివరకే గత 5 సంవత్సరాలుగా అమ్మ ఒడి, వైఎస్ఆర్ చేయూత కానీ అదేవిధంగా విద్యార్థి విధంగానే కాపు నేస్తం కానీ ఈ బీసీ నేస్తం కానీ ఈ విధంగా చాలా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆయా కుటుంబాల మహిళలకు ఎవరికో ఒకరికి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు డైరెక్ట్గా అకౌంట్లో పడేవి. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో ఎలా పడుతుంది? ఇప్పుడు ఎవరికి కూడా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ లేవు కదా, ఎలా పడుతుందంటే నీ ఆధార్ కార్డ్తో పాటు ఏదైనా బ్యాంకు లింక్ అయ్యి ఉంటే దాన్ని ఎంపీసీఐ అంటారు. అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు. మిగతా రాష్ట్రాల వాళ్ళకు కూడా ఏమో కానీ మన రాష్ట్రంలో దీని మీద అవగాహన ఉంది. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. గతంలో ఎవరైతే లింకు లేదు వాళ్ళందరికీ కూడా బ్యాంకుల చుట్టూ తిరిగి చేయించుకునేవారు. వాళ్ళందరికీ కూడా గతంలో చాలా వరకు అమౌంట్ అయితే పడేది. ఇప్పుడు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అనుసారం ఇక మీదట రాష్ట్రంలోనే జరిగే ఏ సంక్షేమ పథకమైనా డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్లో పడుతుంది అని అంటున్నారు. కానీ ఒక సత్య ప్రచారం జరుగుతుంది. ఏంటంటే ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆడబిడ్డ అనే పథకం ఉంది. అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నెలకు 1500 రూపాయలు ఇచ్చే పథకం ఆడబిడ్డ నిధి పథకం. ఈ ఆడబిడ్డ నిధి పథకం మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండాలంటున్నారు. ఎవరున్నారు? రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు. ఎవరు చెప్తున్నారు అంటే లోకంలో క్రియేట్ చేసిన ఒక అసత్య ప్రచారం ఇది. దీనికోసం చాలా మంది కూడా పోస్ట్ ఆఫీస్ చుట్టూ వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు. అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారు. 200 రూపాయలు కట్టి వాళ్ళ అకౌంట్లో అయితే ఓపెన్ చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలకు యావరేజ్గా జెంట్స్ లేడీస్ ఇద్దరు యొక్క సమాచారం 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న ఆ డేటా అంతా కూడా వీళ్ళ సచివాలయంకు వాళ్ళకు పంపించింది. అలాగే పలానా వ్యక్తులు వాళ్ళకు ఎంపీసీఐ లింకు లేదు, వాళ్ళ ఆధార్ కార్డు బ్యాంకు లింకు లేదు. కాబట్టి అలాంటి వాళ్ళకు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఆ సచివాలయం సిబ్బందికి వెళ్ళి వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి మీకు ఎస్పీసీఐ లింకు లేదు, గవర్నమెంట్ నుంచి ఏదైనా పథకాలు రావాలంటే మీకు లబ్ధి చేయకూడదు అని చెప్పేవాళ్ళు. వాళ్ళ దగ్గర అకౌంట్ ఓపెన్ చేయించుకొని తర్వాత ఆ డేటాను అన్నీ మేము పలానా దగ్గర ఓపెన్ చేయించాలి, ఎంపీసీఐ లింకును చేయించాలంటే డేటా మళ్ళీ సచివాలయంలో ఉద్యోగుల గవర్నమెంట్ ఇస్తారు. వాళ్ళు ఒక డేటా అనేది ఇచ్చారన్నమాట. ఇది అసలు నిజము. కానీ ఇప్పటికీ 70% చాలా మంది కూడా లేడీస్ అందరికీ కూడా ఎస్పీసీఐ లింకు ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని లబ్ధి పొందుతున్నారు కాబట్టి. ఎందుకంటే గత ప్రభుత్వంలో బ్యాంక్ అకౌంట్లో వాళ్ళ డబ్బులు పడతాయి కాబట్టి. ఇప్పుడు దీని మీద ఆధారపడి చాలామంది ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటేనే ఈ ప్రభుత్వం డబ్బులు వస్తుంది,
అని అబద్ధ ప్రచారం ఎక్కువగా వెళ్ళిపోయింది. ఆ లేడీస్ కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్వాలేదని ఎవరు కూడా భయపడొద్దు. మీరు లేడీస్కి గతంలో ఏదైనా అమౌంట్ పడింటే ప్రభుత్వం అనే డబ్బులు, అది పిఎం కిసాన్ కానీ గవర్నమెంట్కు సంక్షేమ పథకాలు ఏదైనా కానీ డివిడి ద్వారా ఏ డబ్బులైనా కానీ మీకు పడుతున్నాయి కూడా. ఆ అకౌంట్ మీకు యాక్టివ్గా ఉందా లేదా అనేది సరిపోతుందా, కొత్తగా మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాల్సి అవసరం లేదు. ఇది అబద్ధం న్యూస్, మీరు నమ్మొద్దు. చాలా మంది సేవలు కూడా అడిగారు కాబట్టి పదే పదే చెప్తున్నాను. చాలా మంది కూడా మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఏం పర్వాలేదు, బ్యాంక్ అకౌంట్ ఉన్నా సరిపోతుంది. దయచేసి మళ్ళీ చెబుతున్నాము, మీకు ఆల్రెడీ ఏదైనా బ్యాంకు వెళ్ళి ఉంటుంది, దాంట్లోనే డబ్బులు పడుతుంది. దాన్నే డిబిడి సిస్టమ్ అంటారు. అది మాకు లింక్ అయి ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఆల్రెడీ నేను వీడియో చేశాను. మన ఆధార్ కార్డు మనం చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో మీకు చూపిస్తుంది అన్నమాట. మీ బ్యాంక్ అకౌంట్ సరిపోతుంది. మాకు ఈ బ్యాంక్ అకౌంట్ లావాదేవీలు జరుగుతున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరొక అవకాశం కూడా వచ్చింది. ఆ అకౌంట్ మీకు ఆల్రెడీ లింక్ అయి ఉంది కానీ మీరు అకౌంట్లో వాడడం లేదు. అలాంటప్పుడు ఆ అకౌంట్ను బ్యాంక్కి వెళ్ళి మీరు డీయాక్టివేట్ చేయాల్సిన అవసరం లేకుండానే మీరు వాడుతున్న ఆల్రెడీ అకౌంట్ ఏదైనా ఉంటే దానికి కూడా డైరెక్ట్గా దాని నుంచే దీనికి ఆధార్ కార్డు డైరెక్ట్గా లింక్ చేసుకోవచ్చు. మన బ్యాంకులో ఆన్లైన్ చేయించుకోవచ్చు. సెల్ఫ్గా మనమే కానీ చేయించుకోవచ్చు. లేదా అదే యాక్టివ్గా ఉన్న బ్యాంక్ అకౌంట్ అప్లోడ్ చేయట్లేదు అంటే దాంట్లో డబ్బులు వేస్తే కట్ అయిపోతుంది. మాకు అకౌంట్ వద్దు అనుకుంటే అలాంటప్పుడు వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేయించుకోండి. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఎంపీసీఐ లింక్ అయ్యి వస్తుంది. అలాంటి వాళ్ళ మిగతా ఆల్రెడీ మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉండి పొందుతున్న లావాదేవీలు జరుగుతూ గతంలో ఎంపీసీఐ లింక్ ఉంది, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు వ్యక్తిగతంగా మీ అకౌంట్ కావాలనుకుంటే చేసుకోండి, అభ్యంతరం లేదు. కేవలం ఈ పథకాల కోసం అని చెప్పి మాత్రం వెళ్ళొద్దు. అందరూ కామెంట్ చేస్తున్నారు, అందుకే ఈ వీడియో నేను చేస్తున్నాను అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా పేరున చెప్పాలనుకుంటున్నా. సామాన్య ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, ఏమీ పర్వాలేదు. బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా సరిపోతుంది. ఇది మీకు తెలిస్తేనే కాదు, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి గురించి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయాలి, నిజమా అబద్ధమా అనే విషయం మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.